డైలీ టేస్ట్ ది డైలీ. ఆ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే చేతులు బాగా కాలిపోయాక ఆత్రంగా ఆకులు పట్టేసుకున్నారా? వెనకేం జరుగుతుందో ముందే తెలుసుకోలేక తీరా తెలిసాక ఉలిక్కిపడి డ్యామేజ్ కంట్రోల్ చేసేసుకుంటున్నారా? ఆ కంట్రోల్ను కూడా ఎట్నుంచి మొదలు పెట్టాలో అర్థం కానంత గందరగోళంలో ఉన్న శాసనసభ్యుడు ఎవరు? సారు నష్ట నివారణ చర్యల గురించి లోకల్గా ఏమనుకుంటున్నారు? కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆఫీస్ వ్యవహారాల గురించి ఇప్పుడు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు నియోజకవర్గంలో. సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్లకాలంలో పడి కాళ్లు విరగ్గొట్టుకున్నట్టుంది ఆయన గారి వ్యవహారం అంటూ సెటైర్స్ చేసేవాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ ఎన్ఆర్ఐ టర్న్ ఎమ్మెల్యే గెలిచాక గుడివాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో రకరకాల పనుల కోసం వచ్చే నియోజకవర్గ ప్రజలకు సహాయపడాలన్నది అసలు ఉద్దేశం. కానీ చివరికి అదే ఆఫీసు పలు అక్రమాలకు వేదికైందట. ముఖ్యంగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా విధులు నిర్వహించే సిబ్బంది చేస్తున్న పనుల గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ల వ్యవహారాలు హద్దులు దాటాయనేది లోకల్ టాక్. నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని మాఫియాకు అమ్మడం కోసం లోకల్గా ఉండే ఓ బియ్యం డాన్తో ఎమ్మెల్యే ఆఫీసులోని కీలకమైన వ్యక్తి చేతులు కలిపారన్న గుసగుసలున్నాయి. లోకల్ రేషన్ డీలర్లంతా మారుమాట లేకుండా ఆ డాన్కు పీడీఎస్ బియ్యం ఇస్తే సరి, లేదంటే మాత్రం కేసులు బుక్ అవుతాయని కూడా హెచ్చరించారట. ఇక గుడివాడ నియోజకవర్గంలో చెరువుల పూడికలు, మట్టి తవ్వకాలు చేపట్టాలన్నా కూడా ఎమ్మెల్యే కార్యాలయంలోని ఓ వ్యక్తి చెయ్యి పడాల్సిందేనంటున్నారు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు, బెల్ట్ షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా ఇతడే ఆదేశాలు జారీ చేస్తున్నారన్నది ఇంటర్నల్ టాక్. ఎమ్మెల్యే ఆఫీస్కు సహాయం కోసం వచ్చేవారి కంటే తనకు పైసలు దండిగా వచ్చే పనులపైనే ఆఫీసులోని సదరు వ్యక్తి సీరియస్గా దృష్టి పెట్టారట. అధికారుల బదిలీలు మొదలు పోస్టింగుల వరకు ఇతరే రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటూ నియోజకవర్గంలో ప్రతి పనికి రేటు కట్టి మరీ వసూలు చేస్తున్న వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గమంతా చర్చగా మారింది. అత్యంత సన్నిహితుడు చేస్తున్నాడంటే అందులో ఎమ్మెల్యే కూడా వాటా లేకుండా ఉంటుందా ఏంటి అంటూ లాజిక్ లాగేవాళ్లు కూడా పెరుగుతున్నారు గుడివాడలో. వసూళ్ల సొమ్ము ఆయనకు ముడుతోందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే మాత్రం బాగా బద్నామవుతున్నారన్నది గుడివాడలో టాక్. ఇక నియోజకవర్గంలో మట్టి తరలింపునకు సంబంధించి కూడా అనుమతుల పేరుతో దందా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అతడి వ్యవహారాలు అలా ఉంటే ఇక ఎమ్మెల్యేకు బంధువునని చెప్పుకునే మరో వ్యక్తిది ఇంకో లెవెల్. సదరు బంధువు ఏకంగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను కూడా అమ్మేసుకుంటున్నారట. ఈ రకంగా ఎవరి పరిధిలో వాళ్లు, ఎవరికి అందినంత వాళ్లు దోచేసుకుంటున్న వ్యవహారం కాస్త ఆలస్యంగా ఎమ్మెల్యేకు చేరినట్టుగా తెలుస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యలపై ఫోకస్ పెట్టినా ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అర్థం కాని గందరగోళంలో ఉన్నారట. వీళ్లని ఇలా వదిలేస్తే నన్ను భ్రష్టు పట్టిస్తారు, అలాగని ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే ఇన్నాళ్లు వాళ్లు దోపిడీకి పాల్పడ్డట్టు అంగీకరించినట్టు అవుతుందనుకుంటూ టైం కోసం చూస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఈ వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్న ఉద్దేశంతో టోటల్గా ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేసి ఎన్నికల సమయంలో పనిచేసిన వెనిగండ్ల చారిటబుల్ ట్రస్ట్ టీంను ఇక్కడికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకేసారి అందర్నీ మార్చేస్తే ప్రత్యేకంగా ఒక్కొక్కరి వ్యవహారాల గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని ఆలోచిస్తున్నారట ఎమ్మెల్యే. అయితే ఆ తొలగింపులు కూడా ఇప్పటికిప్పుడు చేయకుండా అడ్డగోలు మనుషుల్ని ముందు కట్టడి చేసి మెల్లిగా మార్చేసే ప్రతిపాదన ఉందని అంటున్నారు. వెనిగండ్ల రామ్ ఇప్పటికే లోకల్గా తన వ్యక్తిగత బాధ్యతల్ని వేరే వారికి అప్పగించినట్టుగా తెలిసిందే. ఇక సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయి ప్రక్షాళన ఉండొచ్చని అంటున్నారు. అయితే ఆఫీస్ సిబ్బంది మధ్య వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఇది రచ్చకెక్కిందని, ఎమ్మెల్యేకు తెలియకుండానే సిబ్బంది వసూళ్ల దందాకు దిగుతారా అనే చర్చ కూడా ఉంది లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో. ఇంత జరిగాక ఎమ్మెల్యే రాము తీసుకుంటున్న నష్ట నివారణ చర్యలు చేతులు బాగా కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నాయన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి.